బత్తాయి రైతులకు ధన్యవాదములు. బత్తాయిలో మనం ప్రస్తుతం చెట్లు కటింగ్ చేస్తున్నాము. ఈ కటింగ్ అనేది ఏ విధంగా చేయాలి, ఏ విధంగా కట్ చేస్తే మంచి కాపుని ఇస్తుంది. మొట్టమొదట వాడుకు పెట్టినప్పుడు కొమ్మ బలిచి ఉండాలి. అంటే ఈ విధంగా ముదిరిన కొమ్మలకే పూతలు వస్తాయి అన్నమాట. ఈ విధంగా ముదిరిన కొమ్మకే పూత వస్తుంది. ఇలా ముదిరి ఉండాలి ఆకు. కటింగ్ చూడండి లోపల ఏ విధంగా చేశారన్నది. కటింగ్ అనేది ఎప్పుడైనా ఈ విధంగా చేయడం వల్ల గాలి వెలుతురు బాగా తగలడం వల్ల లో కాపు ఎక్కువగా అధికంగా కాస్తుంది. మనం ముందు తీసిన వీడియోలో ఈ విధంగా కటింగ్ చేయడం వల్ల అధిక కాపును మనం సాధించుకోగలిగాము. ఈ విధంగా కటింగ్ చేసి బాగా వాడు వచ్చేటట్టు, అంటే ఇక్కడ మనకు ఒక చెట్టు వచ్చింది గమనించండి. ఇలాంటి వాడుకు వచ్చినప్పుడు, ఇలా చెట్టు ఈ విధమైన వాడు వచ్చినప్పుడు మనం కటింగ్ చేయడం వల్ల కటింగ్ చేసిన చోట ఇగురు రాకుండా అలానే ఉండిపోతుంది. మనం భూమిలోకి బోరోసాలు, నోవా కంపెనీకి సంబంధించిన గూగ్లీ అని ఒకటి వస్తుంది. అవన్నీ మీకు ముందు వీడియోలో ఫోటోతో సహా పంపిస్తాను. ప్రస్తుతం ఇప్పుడు పేరు చెప్తున్నాను. నోవా కంపెనీకి సంబంధించిన గూగ్లీ అనేది, బోరోసాల్ అనేది, సల్ఫరు, ఇవన్నీ భూమిలో వేప చెక్క, ఇవన్నీ వేయడం వల్ల ఒక్కసారిగా నీళ్లు వేయడం వల్ల అధిక పూతను మనం సాధించుకోవచ్చు. బత్తాయి అధిక దిగుబడికి కటింగ్ చేసే దాంట్లోనే చాలా పాత్ర ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ విధంగా చూడండి. గాలి వెలుతురు బాగా తగలాల చెట్టుకు. తగిలినప్పుడే మంచి పూత వస్తుంది, కాయ కూడా నిలబడుతుంది. చూడండి, పైకి వచ్చేసరికి నీట్గా అంతా కప్పుకొని ఉంది, లోపల మాత్రం ఫ్రీగా ఉందన్నమాట. చూడండి చెట్లు ఏ విధంగా ఉన్నాయి. కటింగ్ బాగా చేయండి. కటింగ్ చేసేటప్పుడు మాత్రం చెట్టు ఖచ్చితంగా వాడులోనే ఉండాలి. ఆల్రెడీ వాడులో ఉన్న చెట్టుని కట్ చేయాలి. కటింగ్ మనం పచ్చిగా ఉన్న కొమ్మను కట్ చేయడం వల్ల కటింగ్ చేసిన చోట వెంటనే ఎగురు వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కొమ్మ బాగా బలిచి ఉండాలి. ఈ విధంగా కొమ్మ బాగా బలిచిన కొమ్మలకే, ఇక్కడ చూడండి, ఈ విధమైనటువంటి కొమ్మకే కాపును వస్తుంది. నేత ఇగురు అంటే నేతగా ఉన్న చోట ఖచ్చితంగా రాదు. ఇలాంటి నేత ఇగురు ఉంటుంది కదా, ఇక్కడ ఎటువంటి ప్రయోజనం ఉండదు, రాదు కూడా. ఇటువైపు ఇలా బలిచి ఉండాలి కొమ్మ. ముదిరిన కొమ్మలు, ఇలా ముదిరిన కొమ్మలకే పూతలు రావడం జరుగుతుంది. బాగా వాడున్నప్పుడే కట్ చేయండి. కటింగ్ చేసిన తర్వాత ఫుల్ ఆర్గానిక్ అంటే కుదరదు. ఖచ్చితంగా కెమికల్స్, ఈ బోరోసాలు కంపల్సరీ పెట్టాల్సి వస్తుంది. బోరోసాలు, సల్ఫరు 10-20-26 మీకు కొద్దిగా డ్రిప్పు 4 వైపులా, చెట్టుకు 4 వైపులా పెట్టడం వల్ల ఒక్కసారిగా నీళ్లు అధికంగా వేసినట్టయితే, అంటే వర్షం వచ్చే వరకు ఆగండి. వర్షం వచ్చిన తర్వాత ఒక్కసారిగా నీళ్ళు వేసేసరికి అంతా పూత వచ్చేస్తుంది.